పోలీసింగ్ అనేటటువంటిది స్ట్రాంగ్‌గా ఉండాలి. ఒకప్పుడు చంద్రబాబు గారు 2004కు ముందు బాబు గారికి అదే స్పెషల్. అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్‌గా ఉండేది. తప్పు చేసినటువంటి రౌడీలని, రౌడీ షీటర్లని తన్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టినయి, అడ్డదిడ్డంగా ప్రవర్తించే వాళ్ళకి క్రాఫ్‌లు చేయించినయి, గుండ్లు చేయించినటువంటి సంఘటనలు, లేపోతే పోలీస్ స్టేషన్ బయట కట్టేసినటువంటి సంఘటనలు ఇయన్నుండేయి. అలాంటి వాటితో అప్పుడు లా అండ్ ఆర్డర్ కొంతమేర కంట్రోల్ అయింది. రౌడీయిజం, ఫ్యాక్షనిజం చేసేవాళ్ళు భయపడ్డారు. బట్ ఆ తర్వాత కాలంలో అయి పక్కకి వెళ్ళిపోయింది. మొన్న రాష్ట్ర విభజన తర్వాతయితే అసలు సాంతం పక్కకెళ్ళిపోయినటువంటి సిట్యుయేషను. దాన్ని మళ్ళీ దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారిప్పుడు. ఏదైతే నిన్న జరిగినటువంటిది ఒక గర్భిణిని కొట్టినటువంటి కేసు ఏదైతే ఉందో, కొట్టినటువంటి వ్యక్తిని చితకబాది నడి రోడ్డు మీద నడిపించారు. లైక్ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తరహాలో అజయ్ దేవ్ అనేటటువంటి వైకాపా కార్యకర్త అరెస్ట్ అన్నటువంటి వార్తని ఇవాళ ఈనాడు జ్యోతి హైలైట్ చేసి రోడ్డు మీద నడిపించి తీసుకెళ్లారు. అతను కుంటుకుంటూ నడుస్తున్నటువంటి విజువల్ రాష్ట్రం అంతా చూసింది.